అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత నారా లోకేష్ మీద ఎందుకంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఒకప్పుడు పప్పు అని చెప్పి అవహేళన చేసి అపహాస్యం చేసిన నారా లోకేష్ని ఇంత సీరియస్గా తీసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ దట్టు డిఎస్సి విషయంలో రిజైన్ చేయాలి అని నారా లోకేష్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంత జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా తీసుకున్నారు? బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు దేన్ని కూడా పర్సనల్గా తీసుకునే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి మరి లోకేష్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ దేనికి? మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం కార్తిక్ గారు. నమస్కారం. ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ పర్సనల్గా? సహజంగా రాజకీయాలు రెండు రకాలు. ఒకటి తమ కోసం చేసుకుని, అంటే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, తమ ఆలోచన ఏంటి, తమ సిద్ధాంతం ఏంటి, తమ భావాజాలం ఏంటి, తానేంటి అని చెప్పుకునేటువంటిది ఒక రాజకీయం. రెండో రాజకీయం అవతల వాణ్ణి నాశనం చేస్తే నాకే కదా ఛాన్సు అనేది రెండో రాజకీయం. ఇప్పుడు తను చెప్పుకోవడానికి తన దగ్గర ఏమీ లేదు, తన లోపల మేటర్ ఏమీ లేదు, తను వస్తే ఏమీ చేయలేడు, తనకంటూ ఒక సిద్ధాంతం లేదు, తనకంటూ ఒక ఆలోచన లేదు, తనకంటూ ఒక విజన్ లేదు. అప్పుడు ఏం చేస్తాడు? అవతల వాణ్ణి నాశనం చేసే పని మీద పడతాడు. ఇప్పుడు జగన్ చేస్తుంది అదే. ఇప్పుడు నేనేమంటానంటే, ఊక ఏడ్చేవాడు ఏడుపుకే పోతాడంటారు. ఎప్పుడు ఏడుపు గొట్ట మొహం వేసుకొని ఉండకరా నువ్వు, ఆ ఏడుపే నీకు తగులుతుంది అని సహజంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు జగన్ ఏడుస్తున్న ఏడిపే జగన్ తగులుతుంది. జగన్ అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2019లో ఎంత బ్రహ్మాండమైన విజయం వైసీపీకి ఇచ్చింది, 151 సీట్లు. అసలు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏపీ వరకు ఎప్పుడైనా అన్ని సీట్లు ఒక పార్టీకి వస్తాయని ఊహించావా? వచ్చాయి. ఒకే రాజకీయ పార్టీకి అవుట్ ఆఫ్ 175, 151 సీట్లు వచ్చాయి. చిన్న విషయం కాదు అది. నువ్వు దాన్ని ఎంత నిలబెట్టుకోవాలి? ఆ లెక్క ప్రకారం ఒక 30 సంవత్సరాలు నీ చేతిలోనే అధికారం ఉండాలి. అప్పుడు జగన్ తన మీద ఉన్న ఓప్స్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయకపోగా ఏం చేశాడు? చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుంది, చంద్రబాబు నాయుడిని లేకుండా చేయాలి, నారా లోకేష్ని నాయకుడు కాకుండా ఆపాలి, సరిపోద్ది. చంద్రబాబు నాయుడిని ఆపి లోకేష్ని ఆపగలిగితే ఇక టీడీపీ ఉండదు, నాకు మాత్రమే రాజ్యం అని జగన్ ఆలోచించుకున్నాడు. దానికోసం ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనపడకూడదు, చంద్రబాబు నాయుడు పేరు వినపడకూడదు, చంద్రబాబు నాయుడు ఫోటో కనపడకూడదు. ఈ ప్రయత్నంలోనే 5 సంవత్సరాలు గడిపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అమరావతిని ఎందుకు నాశనం చేశాడు? అమరావతి మీద ఉన్న కోపం ఏంటి? అమరావతిని చంద్రబాబు నాయుడు గారు చూజ్ చేసుకోవడం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు గారు చూజ్ చేసుకున్నారు కాబట్టి అమరావతి అంటే కోపం. అమరావతి కాకుండా ఇంకో ఏరియాని చూజ్ చేసుకున్నా దాని మీద కూడా అదే కోపం ఉండేది. అంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ చెరిపేద్దామని ప్రయత్నం చేశాడు, పేరు వినపడకుండా చేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ దానివల్ల సాధ్యమైంది ఏమన్నా? వర్కౌట్ అయిందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలో రాగలిగారు, టీడీపీ గెలవగలిగింది. అసలు టీడీపీ పార్టీ అనేదాన్ని లేకుండా చేద్దామని జగన్ ప్రయత్నం. అవుట్ ఆఫ్ 175 వైసీపీనే గెలిపించుకుందాం, 175కి 170 సీట్ల నినాదం అదే కదా జగన్ది. అంటే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడిని ఓడించాలి అని జగన్ అనుకున్నాడు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అబ్బా, జగన్ అనుకుంటే ఏమీ జరగదు. జగన్ అనుకున్నాడు చంద్రబాబు నాయుడిని లేకుండా చేయగలిగాడా? జగన్ అనుకున్నాడు చంద్రబాబు నాయుడిని తిరిగి సీఎం చేయకుండా ఆపగలిగాడా? జగన్ అనుకున్నాడు కానీ అమరావతిని రాజధానిగా కాకుండా ఆపగలిగాడా? జగన్ అనుకున్నాడు కూటమి ప్రభుత్వం రాకుండా చేయాలని, ఆపగలిగాడా? 164 సీట్లతో బ్రహ్మాండంగా వచ్చాడు. జగన్ అనుకున్నాడు పవన్ కళ్యాణ్ని టీడీపీని కలవకుండా చేయాలని, సాధ్యమైందా? సో జగన్ అనుకుంటే ఏమీ సాధ్యం కాదు, జనం అనుకోవాలి. ఏదైనా అనుకోవాల్సింది జనం మాత్రమే. జగన్ ఏం చేయాలి? ఆ జనాన్ని మెప్పించడం కోసం ట్రై చేయాలి. నా ఆలోచన ఇది, నా విధానం ఇది, నా సిద్ధాంతం ఇది, నీ అధికారంలోకి వస్తే ఈ ఉద్యోగాలు ఇస్తాను, నేను అధికారంలోకి వస్తే ఇన్ని పరిశ్రమలు తీసుకొస్తాను, నేను అధికారంలోకి వస్తే ఈ పనులు చేసి పెడతాను. ఇది జగన్ చెప్పుకోగలగాలి. కానీ చెప్పుకోడే. ఇప్పుడు నారా లోకేష్ మీద వాడు ఏడుస్తున్నాడు. ఇప్పటి నుంచి కాదు, లోకేష్ పాలిటిక్స్లోకి వస్తున్న డే 1 నుంచి లోకేష్ మీద ఏడుస్తూనే ఉన్నాడు. ఫస్ట్ లోకేష్ పర్సనాలిటీ మీద కామెంట్ చేసి పడేశారు, ట్రోల్స్ బాగా చేశారు. లోకేష్ పుట్టక మీద కూడా కామెంట్ చేశారు. లోకేష్ పుట్టక మీద చేశారు, లోకేష్ పర్సనాలిటీ మీద చేశారు, లోకేష్ మాట తీరు మీద చేశారు. అప్పట్లో పాపం తెలుగు ఇంకా సరిగా రాదు, అక్కడ చదువుకుని వచ్చాడు కదా యుఎస్లో. తెలుగు సరిగా రాకపోతే ఆ పలికే దాంట్లో పొరపాటు ఉంటే వాటిని ట్రోల్ చేయడం ద్వారా మొత్తానికి పప్పు అనేటువంటి ముద్ర ఇస్తారు. గూగుల్లో పప్పు అని కొడితే నారా లోకేష్ పేరు వచ్చేటట్టుగా చేయగలిగారు. కానీ వాటన్నిటిని లోకేష్ తట్టుకున్నాడు. వైసీపీ ఒకటైనా బాగానే సక్సెస్ అయింది లోకేష్ మీద చేసిన ప్రచారంలో. 2019లో మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత ఇక నాయకుడిగా నారా లోకేష్ లేడు అనే పరిస్థితి, ఆ చర్చని వైసీపీ తీసుకురాగలిగింది. కానీ వీటన్నిటిని ఎదుర్కొని అవమానం చెక్కిన శిల్పంలో ఇవాళ నారా లోకేష్ తయారయ్యాడు.
ఇప్పుడు చూడు 2024లో అదే మంగళగిరి నుంచి టీడీపీ ఎప్పుడు గెలవని సీట్ అది. ఎప్పుడో 1985లో ఎన్టీ రామారావు గారి ప్రభంజనం ఉన్నప్పుడు గెలిచారట ఆ సీటు. ఇప్పుడు ఇన్ని 30 సంవత్సరాలకు పైగా ఈ రోజు వరకు టీడీపీ అక్కడ గెలవలే. ఆ గెలవని సీట్లో నిలబడి గెలిచి చూపించి, అది కూడా పులివెందల సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది మంగళగిరిలో నారా లోకేష్కి. సో స్టేట్లోనే టాప్ 2నో టాప్ 3నో మంగళగిరి మెజార్టీ లోకేష్ది. సో ఆ పరిస్థితుల్లో ఇక లోకేష్ స్థాయి ఏంటి, మోడీ గారు పిలిపించుకొని 3 గంటల సమయం ఇచ్చి మాట్లాడే స్థాయి. మోడీ గారు అపాయింట్మెంట్ అడగటం కాదు, మోడీ గారే పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి ప్రైవేట్ టైంలో 3 గంటలు సమయం ఇచ్చి మాట్లాడే స్థాయి ఇప్పుడు లోకేష్కి ఉంది. మామూలుగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఏ కేంద్ర మంత్రికి, ఏ పార్టీ అధినేతకి మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత గంటల కొద్ది సమయం ఇవ్వలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వలేదు. ఆశ్చర్యం అది. కానీ లోకేష్ గారికి ఇచ్చారు. అంటే లోకేష్ గారి ఆలోచన తీరు మోడీ గారికి కూడా నచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆటోమేటిక్గా నచ్చింది. సో ఇలా లోకేష్ ఎంత పాజిటివ్గా కనెక్ట్ అవుతున్నాడు, జగన్ ఎలా నెగిటివ్గా మిగిలిపోతున్నాడు. జగన్ నెగిటివ్ మిగిలిపోవడానికి కారణం ఏంటంటే జగన్ తనను తాను పాజిటివ్ చేసుకునే ప్రయత్నం చేయట్లే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా, జగన్మోహన్ రెడ్డి ఎవరి వల్ల క్రేజ్ వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మీద పడి ఎప్పుడైనా ఏడ్చాడా? కొంత పొలిటికల్గా మాట్లాడితే మాట్లాడవచ్చు కాక, కానీ రాజశేఖర రెడ్డి చేసింది ఏంది, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, పీజీ రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా, లేదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా, రైతాంగాన్ని దగ్గర కావడం ద్వారా తనకు తాను పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఐటీ, అర్బను ఈ ఏరియాల్లో ఉన్నాడు స్ట్రాంగ్గా, మనం రూరల్లో కనెక్ట్ కావాలని రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు వీక్నెస్ పాయింట్ ఏంది, చంద్రబాబు నాయుడు ఎక్కడ కనెక్ట్ కాలేకపోయాడు, నాకు ఎక్కడ స్పేస్ ఉంది అన్నదాన్ని రాజశేఖర రెడ్డి ఆలోచించి ఆ స్పేస్లోకి రాజశేఖర రెడ్డి వెళ్ళాడు. ఇప్పుడు మరి జగన్ ఎందుకు వెళ్ళకపోతున్నాడు అంటే చంద్రబాబు నాయుడిని నాశనం చేద్దాం, లోకేష్ని నాశనం చేద్దామని తప్ప తను వాళ్ళు వదిలేసిన స్పేస్లోకి తను వెళ్ళాలని జగన్ ఆలోచించట్లే. అది ఇంతవరకు అసలు తనను తాను పాజిటివ్గా క్రియేట్ చేసుకుందామని ఎప్పుడూ జగన్ ఆలోచించలే. ఆలోచించి ఉంటే మొన్న 11 సీట్లు వచ్చాయి కావు. ఇప్పటికైనా జగన్ రియలైజ్ కావాల్సింది ఏంటంటే లోకేష్ రాజీనామా చేయాలని జగన్ కోరుకుంటే జరగదు. చంద్రబాబు నాయుడిని సీఎం కాకుండా ఆపుదాం అనుకుంటే అవిందా, అమరావతిని రాజధాని కాకుండా చేద్దామంటే ఆగిందా, అలానే లోకేష్ని పదవి నుంచి దింపేద్దామని జగన్ కోరుకుంటే జరగదు, జనం కోరుకుంటే జరిగింది. జనం ఎప్పుడు కోరుకుంటారు, లోకేష్ కంటే జగన్ నయం అనుకున్నప్పుడు కోరుకుంటారు. కానీ ఇప్పుడు అలా లేదుగా పరిస్థితి. లోకేష్ ఎక్కడున్నాడు, జగన్ ఎక్కడున్నాడు, జగన్ ఏమో అధమ పాతాలను ఉంటే లోకేష్ ఏమో ఆకాశంలో ఉన్నాడు, సంబంధం లేకుండా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా జగన్ ఆలోచించాల్సిందంటే లోకేష్ రాజీనామాని డిమాండ్ చేయటం మానేసి, లోకేష్ మీద ద్వేషంతో రగిలిపోవటం మానేసి తనను తాను జనానికి ఒక పాజిటివ్గా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాబ్బా, 2019లో జగన్ కావాలనే వర్షంతో జనం ఓటేశారు. 2024లో జగన్ వద్దు అనేటువంటి వర్షంతో జనం ఓటేశారు. జగన్ కావాలి, జగన్ వద్దు, ఈ నినాదాలకు మధ్య ఏం జరిగింది, 2019కి 2024 మధ్య ఏం జరిగింది, జగన్ రిలీజ్ కావాలి, అనాలోచిత ఆలోచనలు వాటి నుంచి వెనక్కి తగ్గి తనను తాను మార్చుకోగలిగితే అప్పుడు జగన్ మళ్ళీ తిరిగి అధికారమో లేదా ఇంకోటో వస్తాయి. సో ఇది కార్తీక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.